విజయ్ చెప్పాలి. ఈరోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఒక మనిషి బాధల్లో ఉన్నప్పుడు తక్కువ వేసి మాట్లాడతాడు, కష్టాల్లో ఉన్నప్పుడు చులకరంగా చూస్తారు. ఎందు గురించి ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఆనందం పొందుతారా? ఎందుకు? సాయం చేస్తే ఏమవుతుంది వీళ్ళకు? ఎదుటి వాళ్ళు కష్టపడితే కష్టాల్లో ఉంటే వీళ్ళకు ఏమవుతుంది? సహాయం చేయాలనిపించదా? ఎందుకు ఇలా మారిపోతుంది సమాజం? ఓకే. సమాజం మారిపోతుంది, మనుషులే మారిపోతుంది. ఎందుకు మారిపోతుంది? దాని గురించి వివరంగా చెప్పు. ఓకే ఓకే నేను ఏమంటున్నా అంటే, నీ యొక్క ప్రశ్న ఏంటంటే, సమస్యల్లో ఉంటే చిన్న చూపు చూస్తారు, బాధల్లో ఉంటే హేళన చేసి మాట్లాడతారు. ఇలాంటి మనుషులు ఈ రోజున చాలామంది ఎక్కువైపోయినారు. వాళ్ళ పట్ల మనం ఎలా ఆలోచించాలి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఎదుటి వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే, ఎదుటి వాళ్ళు సమస్యల్లో ఏదన్నా ఒక దీన స్థితిలో ఉంటే, కొంతమంది ఎట్లా ఉంటారంటే అది ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు, వాళ్ళ ఒక సరదాగా తీసుకుంటారు. వాళ్ళ యొక్క పరిస్థితిని చూసి కొంతమంది గాసిప్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు తప్ప, ఒక మనిషితనం, మనం కూడా ఒక మనుషులమే, సాటి మనిషికి బాధ వచ్చింది అంటే వాళ్ళ యొక్క బాధ నువ్వు తీర్చాల్సిన అవసరం లేకపోయినా ఉల్టా నీ వల్ల, నీ యొక్క మాటల వల్ల వాళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి నువ్వు తయారు చేయగలిగితే మాత్రం నీ యొక్క స్థితికి అసలు కారణమే కాదు. కానీ ఎంటర్టైన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన ఇది ఏంది అంతే ఆనందం. ఇప్పుడు ఒక విషయం చెప్తా, అంటే మనిషి కష్టాల్లో ఉంటే మీతో ఆనందపడతారా? అందరూ కాకుండా కొంతమందే ఉంటారు. ఎట్లా ఉంటారంటే, కొంతమంది కూడా మారచ్చు కదా, ఎందుకు అట్లా? ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారంటే, ఇప్పుడు ఒక మనిషి బాధల్లో ఉంటే ఆ మనిషిని చూసి అంటే మనిషి యొక్క లక్షణం ఏంటి అసలు? ముఖ్యంగా సాటి మనిషి సమస్యల్లో ఉంటే వెళ్ళి ఓదార్చడం, లేదా ఆ సమస్య గురించి తెలుసుకోవడం, వీలైతే ఆ సమస్య మన వల్ల ఏదన్నా పరిష్కారం అవుతుందా, మన వంతు సహాయం చేయడం. ఇది మనిషి యొక్క తత్వం, మనం నేర్చుకోవాల్సిన నీతి. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే, నాకు కాదు కదా, నా వాళ్ళు కాదు కదా, నాకు వచ్చినప్పుడు చూద్దామంటారు. నిజానికి ఈ భూప్రపంచంలో ప్రతి ఒక్క జీవి కొంతకాలం సంతోషాన్ని, కొంతకాలం దుఃఖాన్ని ఖచ్చితంగా అనుభవించక తప్పదు అనే ఒక రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మనిషి అనేవాడు ఎప్పుడు సంతోషంగా జీవిస్తాడనే గ్యారంటీ లేదు, ఎప్పుడు దుఃఖంలోనే ఉంటాడనే గ్యారంటీ కూడా లేదు. నాకు కష్టం రాలేదు కదా, నాకు బాధ కాదు కదా. ఎప్పుడైతే సాటి మనిషి కష్టాల్లో మనం హేళన చేసినా, సాటి మనిషి బాధల్లో ఉంటే విమర్శించినా, మనం ఒక మనిషి తత్వం, మనిషి బుద్ధి చూపించకపోతే మాత్రం దాన్ని మనం ఎంత బయటకి ప్రపంచానికి మనం రకరకాలుగా మనం చూపించుకుంటున్నాం. నేను ఇంత మంచోనని చూపించుకోవడానికి అర్థమే ఉండదు. నువ్వు చేయాల్సిన నిత్య ముఖ్యమైన విషయాలు అవే. సాటి మనిషి బాధల్లో ఉంటే నీకు తోచినంత సహాయం చేయి, నీ వల్ల కాదా మౌనంగా ఉండిపో. అంతేకాని అదే మంచి అవకాశం అని విమర్శించడమో, హేళన చేయడమో, బాధ కలిగించే మాటలు మాట్లాడడమో, నీ వల్ల ఇంకా కొంతమందిని గ్యాదర్ చేసి ఆ మనిషి మీద ఎక్కువ గాసిప్స్ కావచ్చు, దాన్ని ఏమంటారు, ప్రచారం కావచ్చు, ఇలాంటివి నీలో ఉన్నంత వరకు, నీలో అలాంటి అవలక్షణాలు అంటారు కదా, ఇట్లా ఒక శరీరంలో అదొక దారుణమైన లక్షణాలు నీలో ఉన్నంత వరకు నువ్వు ప్రపంచానికి ఎంత మంచోడిలాగా, ఎంత మంచితనంగా చూపించుకున్నా కూడా దానికి ఎటువంటి ఉపయోగం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, సాటి మనిషిని బాధల్లో ఉంటే హేళన చేయొచ్చు, రేపు నీకు సంతోషం కోల్పోయి దుఃఖం వస్తుందనే గ్యారంటీ కూడా నువ్వు తెలుసుకోవాలి. సంతోషం ఎంతకాలం ఉంటుంది, బాధ వచ్చినా ఎంతకాలం ఉంటుంది. సో ఈ కష్ట సుఖాలు, ఈ బాధ కావచ్చు, దుఃఖాలు, ఈ సంతోషాలు, ఈ రకరకాలవి వస్తూ పోతుంటాయి అనే విషయాన్ని మనం గమనించాలి. నాకు రాలేదు కదా అనుకుంటే అది చాలా పొరపాటు.
భగవంతుడు ఈ భూమి మీదకి ప్రతి ఒక్క జీవికి ఖచ్చితంగా కొంతకాలం సంతోషం, కొంతకాలం దుఃఖం అనేది వస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోకపోతే ఇంకా మన యొక్క మనిషికి ఒక అర్థమే లేదని తెలుసుకో. వీలైతే ఎదుటి వాళ్ళకి మనకి ఏముంది, మనం లక్షల్లో పెట్టాల్సిన అవసరం లేదు. సాటి మనిషి ఏదైనా బాధల్లో ఉంటే నిల్చొని ధైర్యం చెప్పడానికి మన యొక్క ఆస్తులేం కరిగిపోవు, మన యొక్క నోటిలో ఉన్నది ఏది పోయే అవకాశం లేదు కదా. కానీ ఈ రోజుల్లో మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు రావడానికి కూడా వాళ్ళు ఏదో ఇబ్బందికరంగా అయిపోతుండ్రు, ఫీల్ అయిపోతుండ్రు, ఏదో నాకు కూడా అలాంటి పరిస్థితి వస్తుంది అనుకుంటుండ్రు. ఎందుకు వాళ్ళకు అట్లాంటి చెడు ఆలోచనలు వస్తున్నాయి? ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇక్కడ చాలామంది ఒక భ్రమలో ఉన్నారు. ఆ భ్రమ ఏంటంటే ఇక్కడే నేను ఉండిపోతా, నేను సంపాదించిన ఆస్తులు కూడబెట్టుకొని నేను వీటిల్లోనే బతికిపోతా, నా యొక్క పొలాలు, నా ఆస్తులు, నా వస్తువులు, నా ఇల్లు, నా యొక్క బలగం ఇవన్నీ నేను ఎంటగట్టుకొని పోతా అనే ఒక భ్రమలో ఉన్నారు. కొంతకాలం తర్వాత ఈ యొక్క భూమి మీద ఈ భూమాతకి మనం సంపాదించిన ఆస్తులు, అంతస్తులు అన్నీ ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మన తర్వాత మన యొక్క తరం కావచ్చు, అనుకునే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తారు. మనిషిగా నువ్వు ఈ జన్మకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు, ఎలాంటి ఆలోచనతో బతుకుతున్నావు, ఎలాంటి మంచి పనులు చేస్తున్నావు, ఎంతమందితో నువ్వు కలిసి ఉంటున్నావు, నీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు, నీ మాటల వల్ల ఎంతమంది బాధపడకుండా బతుకుతున్నారు, ఇవన్నీ నువ్వు చూసుకోవాల్సిన విషయం. మనిషి పుట్టినందుకు ఏదైనా అంటే సాధించడం అంటే సంపాదించడం కాదు, సంపాదించడమే నీ యొక్క లక్ష్యం కాదు. ఎదుటి వాళ్ళ మనిషితోటి నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు, ఎదుటి వ్యక్తులతోటి నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఎలాంటి ఆలోచనలు వాళ్ళతో పంచుకుంటున్నావు, ఎదుటి వ్యక్తితో నీ యొక్క సమయాన్ని ఎంత ఆధ్యాత్మికంగా కావచ్చు, ఎంత ఆహ్లాదంగా నడుస్తుందనే విషయాన్ని గమనించాలి. ఇవన్నీ మనిషి అనేవాడు భ్రమలో బతుకుతున్నాడు. ఈ మనిషి భ్రమలో ఉన్నంత కాలం వాస్తవానికి దూరంగా బతుకుతాడు. ఎందుకంటే నాకు రాలేదు కదా, తనకి రానంత వరకు ఏ బాధ తెలియదు అనే విషయాన్ని చాలామంది అంటారు. ఎవరికైనా ఈరోజు వాళ్ళ కష్టం వచ్చింది, రేపు నీకు రావచ్చు, రాదు అనే గ్యారెంటీ లేదు. ప్రతి మనిషికి ఒకానొక సందర్భంలో జరగాల్సిన విషయాలు ఖచ్చితంగా జరిగి వెళ్ళిపోతాయి అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగితే ఈ ప్రపంచం అనే ఒక అద్భుతమైన సృష్టి మనకి దేనికోసం అనే విషయాన్ని మనకు తెలుస్తుంది. అది మనము మర్చిపోతున్నాము. మనకున్న జబ్బుని 10 మందికి పాకేలాగా చేస్తున్నాం. అంటే కొంతమంది వాస్తవంలో బతుకుతున్నారు, కానీ ఇంకొంతమంది పురుగుల్లాంటి, చీడ పురుగుల్లాంటి మనుషులు ఉన్నారు. ఆ మనుషుల వల్ల చాలా కల్పితంగా తయారవుతున్నారు జనాలు. నిజానికి ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. మనిషి పుట్టినప్పుడు మంచి చేయి, నీతో వీలు కావట్లేదా మౌనంగా ఉండు. ఆ నోటి నుంచి వచ్చే అద్భుతమైన ఆ శక్తిని మంచి కోసం వాడు. చెడు మాటలు, చెడు విషయాలు, చెడు ప్రచారాలు, చెడు ప్రవర్తనలు ఇవన్నీ ఎందుకు? నీ దగ్గర ఉన్న అద్భుతమైన ఆయుధాలు చెవులు కావచ్చు, ఈ నోరు కావచ్చు, ఇవన్నీ మంచి మాటలు వినడానికి ప్రయత్నించు, మంచిగా చెప్పడానికి నోటి నుంచి ప్రయత్నించు. మంచి మంచి శక్తులు మనలో ఉన్నప్పుడు అది మనం ఎలా వాడుకుంటున్నాం, అది దాన్ని ఎట్లా ఉపయోగించుకొని 10 మందికి ఉపయోగపడుతున్నాం అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ వాస్తవంగా చాలామంది బతకట్లేరు, ఏదో భ్రమలో బతుకుతున్నారు. ఇవన్నీ నావే, ఇదంతా నా సంపాదన, ఇదంతా నేను కూడబెట్టుకొని ఇక్కడే వెళ్ళిపోతా, నాకు చావనేది లేదు అనే విషయాన్ని ఏదో భ్రమలో ఉంటున్నారు. తిప్పి కొడితే కొంతకాలం తర్వాత కాలం అయిపోతుంది, ఎవరికైనా తప్పదు. కాకపోతే నువ్వు వెళ్ళిన రోజు 10 మంది అయినా నీ యొక్క మంచిని నేర్చుకోవాలి, నీ మంచి సమయాన్ని గుర్తు చేసుకోవాలి, నువ్వు చెప్పిన మంచి మాటలు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పంచుకునేలాగా నువ్వు ఉండాలి. కానీ నువ్వు పెంచుకున్న ఆస్తుల గురించి విర్రవీగిపోయే తత్వము, ఎదుటి వాళ్ళని దూషించడం, ద్వేషించడం, తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటి వాళ్ళు కష్టాల్లో ఉంటే విమర్శించడం, అదే అవకాశం అని ఇంకా మనిషి చచ్చిన పాముని ఇంకా చంపిన విధంగా నీ యొక్క ప్రవర్తనలు, ఇవన్నీ మనిషి బుద్ధి కాదు, మనిషికి ఉండాల్సిన లక్షణాలు కాదు అనే విషయాలు తెలుసుకోవాలి. ఇది తెలుసుకోనంత వరకు ఇది మనం ఏం మార్చలేం. సో ఏ కష్టమైనా ఏ సుఖమైనా ఎదుటి వాళ్ళకి కాదు, మనకి కూడా వస్తుంది. అది వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోగలిగితే ఎదుటి వాళ్ళ యొక్క కష్టాన్ని అర్థం చేసుకోగలుగుతాం. తనకు తాను వచ్చేంత వరకు ఆ సమస్య మనకి విలువ తెలియదు అంటారు. అందుకే
ఎదుటి వాళ్ళు ఏదన్నా జ్వరం వచ్చి జ్వరం వచ్చి బాధపడుతూ ఉంటే మనం హేళన చేయొచ్చు, తక్కువ చేయొచ్చు. ఎందుకంటే మనకు రాలేదు కదా, మనకు రాదు అనే భ్రమలో మనం బతుకుతున్నాం. రేపు మనకు కూడా రావచ్చు, వస్తే ఏం చేస్తావు? అప్పుడు నీకు విలువ తెలుస్తుంది. సాటి మనిషి ఎంత బాధగా ఉండే, ఆ యొక్క ఫీవర్ కావచ్చు, జ్వరం కావచ్చు, నొప్పి వచ్చినప్పుడు ఎంత అతను బాధపడ్డాడు అని మనకు అప్పుడు తెలుస్తుంది. ఎందుకు అంటే మన దాకా వస్తే తప్ప ఎదుటి వాళ్ళ వ్యక్తుల యొక్క బాధ నీకు తెలీదా? మరి లాస్ట్కు చివరిగా చెప్పేది ఏంటి? నేను చెప్పేది ఒకటే, జీవితం అనే ఒక అద్భుతమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనిషి పుట్టుక దేనికనే విషయాన్ని తెలుసుకో. భగవంతుడు ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దానికి మనం ఏం చేస్తున్నాం అనేది తెలుసుకో. నీ నోటి నుంచి వచ్చే అద్భుతమైన మాట 10 మందికి ఉపయోగపడాలి. నీ యొక్క ప్రవర్తన 10 మందికి ఆదర్శంగా నిలబడాలి. వీలైతే సాయం చేయి, నీ వల్ల కాదా మౌనంగా కూర్చో. అంతేగాని నీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే ఒక్క పనులు చేయడం వల్ల అది ఇంకా కొత్తగా అందరు తయారయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది అన్నీ నువ్వు తెలుసుకో. నువ్వు సంపాదించింది నువ్వు ఇప్పుడు నీ వెనక ఉన్న చూసి విర్రవీగిపోయే తత్వాన్ని మానుకో. ఎందుకంటే ఇవన్నీ కొంతకాలం వరకే, తర్వాత మనం అనుకునే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఈ భూమాతకి మనం వదిలి వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం సంపాదించుకున్న ఆస్తి కొంతమంది వ్యక్తులు ఆప్యాయతలు కావచ్చు, అనురాగం కావచ్చు, మన యొక్క మంచి మాట కావచ్చు, మంచి విలువ కావచ్చు, ఈ మంచి కొంతమంది మనుషుల మధ్య మన యొక్క మాట శాశ్వతంగా ఉండిపోవాలి. అలా బతకాలి. అలా బతకగలిగితేనే జీవితానికి ఒక అర్థం. ప్రతి మనిషి పుడతాడు, ప్రతి మనిషి చనిపోతాడు, కానీ మనిషి చావుకి ఒక కారణం అనేది ఉండాలి, ఒక విలువ ఉండాలి. అందరిలాగా ఉండకూడదు చావు. అలా వచ్చి అలా పోయినట్టు కాదు. నీ చావుకి విలువ ఉండాలి, నీ చావుకి గౌరవం ఉండాలి. ప్రతి మనిషి చనిపోతాడు, కానీ మనిషి చేసిన మంచి వల్ల ఆ యొక్క చావుకు కూడా అర్థం ఉండాలి. అది మనిషి పుట్టుకకి అర్థం. ఆ అర్థం తెలుసుకోండి. భ్రమలో బతకకండి. జీవితాన్ని అర్థం చేసుకోండి. ఆధ్యాత్మిక మార్గంలో అన్నీ అర్థమయ్యే విధంగా చాలా ఉన్నాయి. మనిషి ఇక్కడ ఏదో అన్నట్టుగా అనుకుంటున్నాడు, ఇక్కడ మనం ఏదో అన్న ఫీలింగ్లో బతకండి. ఇదంతా ఇంతే ఉంటుంది. ఇక్కడ మనం ఉంటాం అనుకుంటున్నాం, మన చుట్టూ అంతే ఉంటుంది. మనం కొంతకాలం వరకు వచ్చి వెళ్ళిపోయే మనకి ఇక్కడే ఉండిపోయే అంత విర్రవీగిపోయే తత్వం ఎందుకు? పర్మనెంట్గా ఉండే ప్రకృతికే లేదు, కానీ మనం టెంపరీ. మనకెందుకు ఇవన్నీ? ప్రశాంతంగా ఉండడానికి చాలా దారులు ఉన్నాయి. వీలైతే ఎదుటివాడికి సహాయపడాలి, ఉపయోగపడాలి. నీలో ఉన్న మంచిని పంచు. నీలో ఉన్న విషపూరితమైన లక్షణాలు పంచకు. దానివల్ల నీతోటి ఇంకా చాలామంది తయారవుతారు. దానివల్ల మంచి అనేది తగ్గిపోతూ ఉంటుంది, చెడు అనేది పెరిగిపోతూ ఉంటుంది. సమాజం ఇంకా దారుణంగా తయారవుతుంది.